విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్డమ్ సినిమా నుంచి నిన్న టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అయిన మొదటి 24 గంటలు ఎంతమంది చూశారు అనే రికార్డు చూస్తే అసలు ఈ సినిమా కొత్త రికార్డు పెట్టింది. అంటే టైర్ 2 హీరోస్, అంటే సీనియర్ హీరోలు పక్కన పెట్టేసి స్టార్ హీరోలను పక్కన పెట్టేస్తే టైర్ 2 హీరోలు నంబర్ 1 రికార్డు పెట్టింది. మొదటి 24 గంటల్లో ఈ టీజర్ని 12 మిలియన్ మంది చూశారు. 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 12 మిలియన్ అంటే 1,20,00,000 మంది చూశారు ఈ టీజర్ని మొదటి 24 గంటల్లో. నేను మాట్లాడుతుంది తెలుగు వరకే. ఇంతకుముందు ఈ రికార్డు మన టైర్ 2 హీరోస్లో నాని పేరు మీద ఉండింది. అంటే సుందరానికి సినిమా టీజరు మొదటి 24 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి, అంటే 1,00,00,000 మంది చూశారు. ఆ రికార్డు అలాగే ఉండింది. ఇంతకుముందు ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు కూడా దానికి 9 మిలియన్ వ్యూస్ వచ్చింది, దగ్గర సెకండ్ ప్లేస్లో ఉండింది అది. ఇప్పుడు విజయ్ దేవరకొండ చాలా గ్యాప్ తర్వాత, అంటే సరిగ్గా సినిమాలు ఆడట్లేదు ఈ మధ్య, చాలా కసితో వచ్చాడు. టీజరు మంచి వ్యూస్ వచ్చాయి. అది రికార్డు టైర్ 2 హీరోలో నంబర్ 1 ప్లేస్లో ఉంది ఇప్పుడు టీజర్ పరంగా మొదటి 24 గంటల్లో. ఇక చూసిన వాళ్ళు టీజరు లైక్ కొడతారు నచ్చిందంటే. లైక్స్ పరంగా కూడా ఇంకొక రికార్డు పెట్టింది. అంటే టాప్ 2లో ఉంది. టాప్ 1లో మనకు మన అఖిల్ ఏజెంట్ సినిమా టీజర్కి మొదటి 24 గంటలు 4 లక్షల లైక్ వచ్చాయి. ఇప్పుడు ఈ టీజర్కు కింగ్డమ్ టీజర్కు 3 లక్షల లైక్లు వచ్చాయి, సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. సో అలా వ్యూస్ పరంగా లైక్స్ పరంగా కొత్త రికార్డ్స్ పెట్టాడు విజయ్ దేవరకొండ. ఇక టీజర్ గురించి మాట్లాడుకుంటే, తెలుగు టీజర్లో మన జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అదిరిపోయింది టీజర్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ, టేకింగ్ కానీ. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. నేను తమిళ్లో చూశాను, తమిళ్లో మనకు సూర్య చెప్పాడు వాయిస్ ఓవరు. ప్లస్ హిందీలో చూశాను, హిందీలో రణబీర్ కపూర్ చెప్పాడు. అలా 3 స్టార్ హీరోలు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం గ్రేట్. పాన్ ఇండియా సినిమాకి మన విజయ్ దేవరకొండకి టీజర్ కూడా చాలా బాగుంది. అసలు విజయ్ దేవరకొండ డిఫరెంట్గా, ఫుల్ ఎమోషన్గా, యాక్షన్గా కనబడుతుంది. ఇక సినిమా తీస్తున్నది మన సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి అసలు వరుసపెట్టి హిట్లు. మన డాకు మహారాజ్, అంతకుముందు లక్కీ భాస్కర్, అంతకుముందు ఏదది టిల్లు స్క్వేర్, ఇలా అన్ని 100 కోట్ల సినిమాలు. సో ఖచ్చితంగా ఇది 100 కోట్ల సినిమా కాబోతుంది. మే 30న రిలీజ్ అని టీజర్లో అనౌన్స్ చేశారు. సో ఈ సమ్మర్కి విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇస్తాడు ఖచ్చితంగా. మన రీసెంట్గా నాగ చైతన్య తండేలతో కంబ్యాక్ ఇచ్చినట్టు విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు హిట్ అవసరము. సో టీజర్ చూస్తే అది 100% కాన్ఫిడెంట్ కనబడుతుంది. ఇక అనిరుద్ధ్ మ్యూజిక్ దానికి తోడు. సో చూసేయండి టీజర్ని. తెలుగు, తమిళ్, హిందీలో ఉంది. చూడకపోయింటే చూస్తే కానీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఆ టీజర్కి. ఇక ఈ వీడియో వచ్చేసి మొదటి 24 గంటల్లో కింగ్డమ్ టీజర్ 12 మిలియన్ వ్యూస్, అంటే టైర్ 2 హీరోస్లో నంబర్ 1 ప్లేసు. అలాగే లైక్స్ పరంగా 3 లక్షల లైక్లు, టైర్ 2 హీరోస్లో నంబర్ 2 ప్లేసు. ఓకే, బాయ్.